अस्सलाम वालेकुम नाज़रीन, मैं अब्दुल अजीम 7H न्यूज़ में आपका इस्तकबाल है। कांग्रेस वर्किंग प्रेसिडेंट एक्स एमएलए रेवंत रेड्डी आज कोडंगल कॉन्स्टिट्यूंसी के कोसगी मंडल में दौलताबाद कोडंगल में बाइक रैली निकालते हुए वहां का दौरा किया, जिसके बाद रेवंत रेड्डी ने शिवाजी चौक पर आवाम से खिताब किया। आइए देखते हैं कोसगी से मोहम्मद यूसुफ की ये रिपोर्ट। ఉండేటోడు మనకు అవసరమా? పౌరుషంగా బతికేటోడు కావాలనా? కేసీఆర్ దొడ్లో పడి ఉండేటోడు కావాలనా? ఒక్కసారి కొడంగల్ ప్రజలు ఆలోచన చేయాలి. కాబట్టి ఇవాళ సోదరులారా, మీ అభిమానంతో మీరు గుండెల్లో పెట్టి చూసుకోవడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆయన అంటే కాంగ్రెస్ మొత్తానికి 2వ స్థానం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మొత్తం ఈ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో మిగతా వాళ్ళకందరికీ అండగా ఉండడానికి మీరు ఓటేసిన నాయకుడుగా ఇవాళ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నా. ఇవాళ మన గౌరవాన్ని పెంచి రాష్ట్రం నలుమూలలో తిరిగేటోడు కావాలన్నా? నల్లికుట్లో దాకా మన మధ్యలో ఉండి 10% కమిషన్ అయ్యేటోడు కావాలన్నా? ఇట్లాంటి నల్లికుట్లోడు మనకు కావాలన్నా? ఇక ఆయన చెప్తున్నాంటే హైదరాబాద్లో నా కోస్గిలో మస్తు మెజార్టీ వస్తుందని. ఎట్లా వస్తుందా అంటే నేను కోస్గికి అల్లున్నాను. ఏవరా భయ్ ఎనడన్నా మేము జస్ట్ వచ్చినావా? మేము ఏమన్నా బాలేకుంటూ వచ్చినావా? మా బడికి పిల్లలకి ఏమైనా ఫీజు తగ్గించినావా? మా దవాఖానలో ఏమన్నా డాక్టర్లకు చెప్పినావా? ఎప్పుడైనా మా ఊర్లో పిల్లలు చదువుకుంటురా అని చూసినావా? ఎనడన్నా పింఛన్ ఏమైనా అడిగినావా మాకు? ఇంకా నీకు ఎందుకు వేస్తాను రా భయ్ ఓటు? ఏకులాకి వచ్చి మేక అవుదాం అనుకుంటుండు. అవునా? ఏదైనా కంప చెట్టు పెరగనిస్తే అది ఎక్కువ అయ్యి కుచ్చుకునేది తప్ప ఏమైనా అక్కడికి వస్తుందా? ఇవాళ కంప చెట్లు మనకు అక్కర్లేదు, గంజాయి మొక్కలు మనకు అక్కర్లేదు. మన కొడంగల్ నియోజకవర్గం ఒక తులసి వనం లాకుంటే ఓ గంజాయి మొక్క వచ్చింది ఇప్పుడు మన దగ్గరికి. ఈ గంజాయి మొక్కలు మనకు వద్దు, ఈ కలుపు మొక్కల్ని గంజాయి మొక్కల్ని పీకేయాల్సిందిగా కోరుకుంటూ, ఎట్లయితే 2000 నేను 7000 మెజార్టీతో గెలిస్తే 7000 మెజారిటీ ఒక కోస్గి మండలంలో నుంచే వచ్చింది. 2014లో 15000తో గెలిస్తే 6000 మెజారిటీ ఈ కోస్గి మండలం నుంచే వచ్చింది. రేపు జరగబోయే ఎన్నికలు డిసెంబర్ 11 నాడు లెక్క పెడితే 30,000తో గెలవాలి. 30,000లో 10,000 మెజారిటీ మన ఒక్క కోస్గి మండలం నుంచే ఉండాలి. ఎందుకంటే నా గెలుపులో కీలకమైన పాత్ర గతంలో 2 సార్లు ఏ రకంగా అయితే కోస్గి అండగా ఉన్నదో రేపటి ఎన్నికలలో కూడా కోస్గి ప్రజల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. నల్లా ఇస్తా, ఇంటింటికి నల్లా ఇయ్యకపోతే ఓట్లు అడగను అన్నాడు. 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు. నేను అడుగుతున్నా ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను, ఏ ఇంటికన్నా నల్లు వచ్చిందా? ఎవరికన్నా పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీ ఇంట్లో యువతకు ఇంటికో ఉద్యోగం వచ్చిందా? మీ పాస్బుక్లు రుణమాఫీ జరిగి బ్యాంకుల నుంచి మీ ఇంటికి వచ్చినాయా? మీ దళితులకు ఎవరికైనా 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మా మైనార్టీ సోదరులు అడుగుతున్నా, మీకు 12% రిజర్వేషన్ వచ్చిందా? ఇక ఏం పని చేయని ఈ సన్నాసి గానికి ఓటు ఎందుకేయాలని అడుగుతున్నా. ఇవన్నీ నేను అడుగుతున్నా కాబట్టి కొడంగల్ గొంతును బొందబెట్టాలని చూస్తున్నాడు. ఇవాళ సిద్దిపేటోడేమో రాష్ట్రాన్ని వెళ్ళాలంట, కొడంగల్లోడేమో దొడ్లో వండుకోవాలంట. ఇవాళ నరేందర్ రెడ్డినో మహేందర్ రెడ్డినో గెలిపిస్తే కేసీఆర్ దొడ్లో జంతువు అవుతాడు తప్ప అసెంబ్లీలో నాయకుడై మాట్లాడతాడా? 6 తూర్లు ఎమ్మెల్యే ఉన్న గురునాథ్ రెడ్డి అన్నాడు అసెంబ్లీలో నోరు తెరిచిందా? 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఉన్న నరేందర్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడిండా? 25 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న మహేందర్ రెడ్డి అన్నాడు అసెంబ్లీలో మాట్లాడిండా? మరి ఇంత తిని ఇంత తాగి తొంగునేటోడు మనకు అవసరమా? खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़, आपकी आवाज़।